హలో అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి ఒక బాక్స్ అయితే గనక నియర్లీ 1 మంత్ అయిపోతుంది అనమాట అన్బాక్సింగ్ చేద్దామని వెయిట్ చేసి సో ఫైనల్ గా ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీనిలో ఏముందో అన్బాక్సింగ్ వీడియోస్ ఎందుకంటే ఆ ప్యాకేజ్ లో ఉన్నాయి తనకి కావాల్సినవి అనమాట. సో అందుకే ఈ రోజు ఎప్పుడు వీడియో బయట నుంచి మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తుంది కదా, కెన్ ఐ ఓపెన్, కెన్ ఐ టెస్ట్ అని. అందుకే ఈ రోజు అయితే వీడియోలోకి వచ్చేసింది తనకి కావాల్సినవన్నీ ఓపెన్ చేసుకుని చూడడానికి. ఎందుకంటే అక్కడ కూర్చుని బయట కూర్చుని ఎగ్జైటింగ్ ఆపుకోలేదనమాట. సో అందుకని ఈ రోజు ఇద్దరం కలిపేసి అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తాం. 2 అన్బాక్సింగ్ వీడియోస్ అనమాట. సో లెట్స్ ఓపెన్ నౌ. లెట్స్ ఓపెన్. ఎస్, కమ్. ఫస్ట్ ఏది ఓపెన్ చేద్దాం? దిస్. యా. సో మొదటిగా తనకి కావాల్సిందే ఓపెన్ చేద్దాం. యు వాంట్ ఓపెన్? కేర్ఫుల్. ఓకే, ఇనఫ్. విల్ కట్ ఇన్సైడ్ ప్యాకెట్స్ మేబీ. లోపల ఏమన్నా చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి పాన్ కేక్, ఐ మీన్ వాట్ ఇస్ దిస్, వాఫెల్ టోస్ట్ అనమాట. ఎప్పటి నుంచో అడుగుతుంది నన్ను పాప వచ్చేసి. అండ్ వాఫల్స్ చేయాలంటే కంపల్సరీ ఇది మనకైతే కావాలి కదా. సో ఇది వచ్చేసి మనం నార్మల్ గా గ్యాస్ స్టవ్ మీదే చేసుకోవచ్చు అనమాట. సో కొన్ని అయితే ఎలక్ట్రిక్ ఉంటాయి కదా. సో మనం ఇది బ్యాటర్ వేసేసుకుని డైరెక్ట్ గా స్టవ్ మీద ఫైర్ పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నియర్లీ 40 to 45 dirhams ఉంది. నీకు వేఫర్స్ కావాలా? సో ఈ రెండే నాకు కావాల్సినవి, మిగతా అన్ని. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ బ్యాక్ టు స్కూల్ స్టఫ్స్ అనమాట. సో అందుకని వచ్చి నా పక్కన కూర్చొని చూసేదానికి. వావ్, ఇవి ఎంతమంది తెలుసు? సో రేజిన్ అంటాం కదా మనము. సో ఇది కెమికల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. లైక్ మనం ఇయర్ రింగ్స్ అయినా చిన్న చిన్న ఏమన్నా ఐటమ్స్ చేసుకుంటాం కదా, సో అవన్నమాట. సో మనకి గ్లౌజెస్, అలాగే కొన్ని స్ట్రిప్స్ అనమాట. మనం తక్కువ అమౌంట్ వేసుకొనికి ఇవి ఇలా ఇచ్చాడనమాట. కొన్ని మిక్స్ చేసుకోవడానికి స్టిక్స్ కూడా ఇచ్చారు. అందే ఇంకా స్టార్ట్ చేయి. ఐ డోంట్ నో. సాక్స్. సో ఎప్పుడన్నా షూ వేసుకున్నప్పుడు సాక్స్ ఉంటుందిలేమని సాక్స్ తీసుకున్నాను. సో విత్ యువర్ ఫేవరెట్. సో ఇలా ప్రింట్స్ వచ్చినాయి అనమాట. సో ఇవి సాక్స్ లు ఎప్పుడన్నా ఒక 5 pairs అనమాట. 5 ఏమంటారు, 5 జంటలు ఏమంటారు, పెయిర్ అంటే జంటలు. ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అనమాట. యు వాంట్? అది పిలుస్తుంది నన్ను, నాకేది అని. నీకేం లేవు దీనిలో. ఇట్స్ ఓకే బడీ. సో పిల్ల ఏంటంటే హెయిర్ బ్యాండ్స్, సో స్కూల్ కి పంపించాను అనుకోండి, రాగానే తీస్తుంది. ఎక్కడ పడేసిద్ది అంటే ఇంక ఇల్లంతా ఎత్తుకోవాలన్నమాట. సో ఇలా ఒకసారి కొనేస్తాను. ఇవి నాకు 1 సంవత్సరం పాటు వస్తాయి అనమాట. స్కూల్లో వచ్చేసి మాక్సిమం బ్లాక్ అండ్ వైట్ యూస్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి కలర్ఫుల్, ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఇవి వాడతాను అనమాట. సో ఇలా మనం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తాయని సో ఈ విధంగా తీసుకుంటాను. స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు తీసుకుంటే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాయి మాక్సిమం ఇప్పటిదాకా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సో మళ్ళీ మధ్యలో అయిపోతాయి అనేసి ఎలాగో తీసుకుంటున్నాను కొన్ని స్టఫ్స్ అని అవి కూడా యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి, నీ హడావిడి ఏంట్రా మధ్యలో, నీకేం లేవు దానిలో? కలర్ పెన్సిల్స్. ఇవి వచ్చేసి మొత్తము అన్ని 24 కలర్ పెన్సిల్స్. 15 dirhams అలా పడినాయి. వేర్ యూ గోయింగ్? ఇప్పుడు ఇవన్నీ పౌచ్ లో పెట్టేయాలి, సదరేయాలంటే. తర్వాత సదరుద్దాం రా, ఫస్ట్ మొత్తం ఓపెన్ చేసి చూద్దాం ఏమన్నాయో. ఇప్పుడు పౌచ్ లో పెట్టాలంటే పౌచ్ కోసం వెళ్ళిపోతుంది అనమాట. సో చిన్న చిన్న క్లిప్స్. అక్కడ వెనకాల నుంచి మా వాడు చూస్తున్నాడు, నాకేమన్నా పనికొచ్చే తీసుకున్నాను. నీ ఏం లేవు నానా. ఓ చాలా చిన్నగా ఉన్నాయి. నేను మరీ ఇంత, అరే ఏం తింటున్నావురా, మరీ ఇంత చిన్నగా ఉండి అనుకోలేదు కానీ చాలా చిన్నగా ఉన్నాయి.
సో ఇలా మనం ఏదైనా చక్కగా డెకరేట్ చేసుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి క్లిప్స్ ఉంటాయి కదా, ఏమంటారు టిక్ టాక్సా ఏదో అంటారు, నాకు ఇండియాలో వచ్చినప్పుడు విన్నాను. సో ఇక్కడ ఏంటంటే అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాం, వీటిని ఏమంటారో పేర్లు ఏంటో కూడా అసలు అంతా ఏమంటారు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఉండి ఉండి. సో వీటి పేర్లు కూడా మర్చిపోతున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర విన్నాను వీటిని ఏమంటారు టిక్ టాక్సా ఏంటి అంటున్నారు వీటిని. సో మనం ఇలా చేస్తాం కదా. సో చిన్నపిల్లకి అనేసి నేను కలర్ఫుల్ తీసుకున్నాను. అక్కడ ఆల్రెడీ ప్యాకింగ్ అయితే కనుక ఓపెనింగ్ లో ఉండిపోయింది. నేనైతే దీని పని గురించి చెప్పుకుంటున్నాను కానీ. నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై క్లిప్స్. ఏంటంటే ఆడపిల్లలు ఇలా చక్కగా పెట్టుకుంటే చూడముచ్చటగా ఉంటారు కదా. నాకైతే కనుక దీనికి అన్ని నేను పెట్టుకోవాలనుకున్నవన్నీ దీన్ని పెట్టేసి చూసేసి సంతోషపడిపోతా అనమాట. ఇవి క్యూట్ నెయిల్ స్టిక్కర్స్ అన్నమాట. సో చూడంగానే మా బాబు గుర్తొచ్చింది. సో ఎప్పుడో ఒకసారి అడిగింది. సో చూద్దాం, ఇవి కూడా ఒకసారి ఒకటి పెట్టి చూద్దాం. దీనిలో అన్ని మాక్సిమం ఈ పిల్లకి తీసుకున్నాను అనమాట. మనీ తక్కువ, మనకి కొన్ని కొన్ని ప్యాటర్న్స్ తో చక్కగా క్యూట్ గా ఉన్నాయి. మనం ఏదన్నా నెయిల్ పాలిష్ చేసి పెట్టుకుంటే బాగుంటాయి. సో అది ఒకటి పెట్టి చూద్దాం. అని సెలెక్ట్ చేసుకోవాలంట. This is only. This many only. వీడు సాక్స్ తినేస్తున్నాడు ఇక్కడ. పెట్టాను. మనం ఏదన్నా నెయిల్ పాలిష్ చేసి పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటాయి. నేను కూడా ఒక ట్రై చేస్తా. ఎందుకండి ఇలా ఉంటాయి ఇవి. సో ఇది నార్మల్ గా గ్లూ అన్నమాట. ఇది వచ్చేసి వుడ్, ఐరన్ ఏంటో ఉన్నాయి చాలా రకరకాలుగా. చాలా స్ట్రాంగ్ గ్లూ అంట. అండ్ డేంజర్ అని కూడా రాశారు అక్కడ. చాలా స్ట్రాంగ్ గ్లూ అన్నమాట. సో దేనికన్నా యూజ్ అయితేలేమని తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇవి చూడండి, రకరకాల క్లిప్స్ అన్నమాట. రెయిన్బో, ఫిష్, ఫ్లవర్స్, వాటర్ మిలన్. ఇది ప్లేన్ వచ్చింది. క్యాండీ, ఓ ఐస్ క్రీమ్, క్యాండీ. సో ఇవల్ల రకరకాల క్లిప్స్. విచ్ వన్ యు వాంట్? రెయిన్బో? Is there any soft one? Ma, that's flower. Next open. Oh my god, I didn't expect this much bigger clips. అబ్బో చాలా పెద్దగా, నేను అనుకున్న వాటి కన్నా చాలా పెద్ద సైజు ఉన్నాయి ఇవి. మన హెయిర్ కి ఫిట్ అవ్వదు అనుకుంటా. ఐ థింక్ ఏంటంటే జస్ట్ మొత్తం మన హెయిర్ మొత్తాన్ని తీసుకుని పెట్టుకొని ఉంటే తీసుకున్నాను కానీ చాలా పెద్దగా ఉన్నాయి. సో మన హెయిర్ అంత పెద్దది ఉండేది కాబట్టి ఒకసారి ట్రై చేసి మనకి పెద్దది సైజ్ అనిపిస్తే కనుక రిటర్న్ చేసేస్తాను. ఎందుకంటే నేను అనుకున్న దానికన్నా చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. Next item. ఐబ్రో పెన్సిల్. నా హెయిర్ సో ఐబ్రో షేప్ మనం ఈ విధంగా తీసుకురావచ్చు. ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది చూడండి వాటర్ ప్రూఫ్ అసలు మనం ఎంత చెరిపినా పోవట్లేదు. ఒకసారి డ్రా చేశాను అంతే. వచ్చేసి మనకి చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి చూసారా. సో ఇవి సో చిన్న పిల్లకి కొంచెం బేబీ హెయిర్ ఉంటుంది అనమాట. సో దానిని ఇంటికి వచ్చేసరికి చక్కగా ఇలా చేసుకుని వచ్చేసింది దెయ్యం పిల్లలాగా. అందుకే జనరల్ గా ఇవి యూజ్ చేస్తాను అనమాట. చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి ఎక్కడికక్కడ హెయిర్ లాక్ చేస్తాను. చూడండి నియర్లీ మనకి 1000 పైనే ఉంటాయి. సో నాకు సంవత్సరం పైనే వస్తాయి అనమాట ఇవి. ఎవరికి? అన్నకి. సో నెక్స్ట్ ఇవి పెన్స్, జెల్ పెన్స్. ఇక్కడ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. సో అందుకని ఆన్లైన్ లో తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం చార్జర్ కి అలా పెట్టుకుంటాం కదా, ఎక్స్ట్రా ఫోల్డ్ చేసి పెడతాం కదా. ఇదిగో
చార్జర్స్కైనా లేకపోతే మన మొక్కలకు కూడా పెట్టుకోవచ్చు. ఇలా స్టిక్ చేసే ఉంటాయి కదా, సో అదనమాట. ఇది ఒకటి తీసుకున్నా. ఏంటిదమ్మది? ఇది వచ్చేసి ఎలాస్టిక్ అండ్ ఇది వచ్చేసి కోమ్ అన్నమాట. సో నాకు ఈ టైప్ కోము చాలా చాలా బాగుంటుంది. సో ఇలా స్మాల్ హెయిర్ అండ్ చక్కగా నీట్ గా చేసేది అనమాట, ఎందుకంటే చాలా దగ్గరగా ఉన్నాయి కదా. అండ్ ఇది వచ్చేసి ఈ పిన్ నాకు చాలా యూజ్ అయ్యిద్ది మనం షేప్ అవి తీసుకురావడానికి. సో ఇది లాస్ట్ టైం ఉండాలి, బ్రేక్ అయిపోయింది, మళ్ళీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ లైక్ క్లీనింగ్ వాష్రూమ్స్. Hey, this is not for school. This is not for school. Okay, I know that. What is this? చక్కగా మనకి బిగ్ స్క్రబ్బర్ వచ్చింది. దీనికి ఇలా స్టిక్ అయిపోద్ది అనుకోండి. ఇలా స్టిక్ చేసుకోవడమే, ఇంకా ఏం లేదు. మనం ఏంటంటే నాకు వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి బాత్ టబ్ చిన్నది ఉంది నాకు, ఇలా హ్యాండ్ రబ్ చేయడానికి. సో అందుకని కొంచెం పెద్దదైతే ఇలా తీసుకున్నాను అనమాట, పెద్ద హ్యాండ్ లాగా. ఇక్కడ మనకి షాప్స్ లో నేను చూసిన చోట నాకు కనిపించలేదు. సో అది బాగుందిలే, ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. సో వాష్రూమ్ మెయిన్లీ ఏంటంటే బాత్ టబ్ క్లీన్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి క్లీనింగ్ ఐటమ్ 5 in 1 ఫ్యాన్, అలాగే మనకి గోడలు ఉంటాయి కదా, సో అవి సాఫ్ట్. ఇది వచ్చేసి ఫ్యాన్ కనమాట. సో ఫ్యాన్ పైన నుంచి మనం క్లీన్ చేయడానికి కూడా. అండ్ ఇది వచ్చేసి మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్, చూడండి పైకి చూపించరా ఎంత హైట్ వెళ్తుందో చూడండి. మనం ఇక్కడ నుంచి కూడా మనకి గోడ అందేస్తుంది. సో మనం చూడండి చాలా హైట్ ఉంది కదా. మెయిన్లీ ఏంటంటే మనకి ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, లైట్స్ అలాగే ఫ్యాన్ కి వాల్స్ కూడా గోడలు మొత్తం తొడవాలని చూస్తున్నాను. సో కరెక్ట్ ది ఐటమ్ లేక ఆగి అనమాట. ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, అప్పటి నుంచి కొంచెం అలా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం బూజు కనిపిస్తుంది అనమాట గోడలకి చూస్తుంటే. మనం ఏది పడితే అది దాంతో క్లీన్ చేస్తే మళ్ళీ గోడలు మొత్తం మనకి గీతలాగా పడిపోతాయి కదా. సో అందుకని ఇది తీసుకున్నాను అనమాట. మొత్తం 1 2 3 4 ఐటమ్స్ వచ్చినాయి. ఈ మొత్తం కలిపి ఒక సెట్ అనమాట. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఫినిష్. సో ఈ ప్యాకింగ్ లో మనకి ఇవి వచ్చినాయి అనమాట. సో మోస్ట్లీ ఈ రాస్కెలియే, మోస్ట్లీ 90% ఈ రాస్కెలియే ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు దీనిలో ఏముందో చూద్దామా. ఇది వచ్చేసి 1 month పైన అయిపోతుంది. సో ఇది వచ్చేసి నాకు చిన్న చిన్న ఇంట్లో ఏదో ఒకటి చిరిగిపోతా ఉంటాయి కదా, అవి కొట్టడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది, కానీ మిషన్ ఎత్తలేదు. అంతకుముందు చిన్నది తీసుకున్నాను కానీ నో యూస్. ఆ తర్వాత హ్యాండ్ది మనకి స్టాబులర్ టైప్ లో ఉంటుంది చూసారా, అది తీసుకున్నాను. చిన్న చిన్న వాటికి ఉపయోగపడుద్దాను కానీ అది కూడా వర్క్ అవుతుంది, కానీ అంత యూస్ఫుల్ అయితే ఏం అవ్వలేదు అనమాట నాకు. సో ఇప్పుడు ఇది చూద్దామా. అండ్ ఇవో థ్రెడ్స్ చూడండి. నేను ప్యాకింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అలా పడేసేసేసరికి కొంచెం బయటకు వచ్చేసినాయి ఇవి. అంటే ఇవి మనకి సెట్ రాలేదనమాట, విడిగా. ఇవి వచ్చేసి నేను విడిగా తీసుకున్నాను. ఐ థింక్ ఇది సెట్ లో వచ్చినట్టుంది, మిషన్ తో పాటు. సో ఇది వచ్చేసి ఛార్జ్ అనమాట. ఇది వచ్చేసి మనకి పెడలింగ్. సో మనం కాల్తో చేస్తాం కదా మిషన్ కొట్టడానికి, సో అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి థ్రెడ్స్ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనకి ఉన్నాయి కదా, ఇవి మనం సెలెక్ట్ చేసుకుంటే నెంబర్స్, ఆ నెంబర్స్ ని బట్టి సో ఫస్ట్ నెంబర్ కి ఈ విధంగా, సెకండ్ నెంబర్ ఈ విధంగా. సో ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ అనేది వస్తుంది అనమాట. జిగ్ జాగ్ 2 lines. సో చూడండి ఇది ఆన్ బటన్ అనుకుంటా. సో నేను ఒకసారి ట్రై చేసి తర్వాత చూపిస్తాను, నాకైతే భయంగా ఉంది. ఇది మా వాడి స్టడీ టేబుల్. ఇప్పుడు ఇవన్నీ మనం మిషన్ సెట్టింగ్ ఇక్కడ పెడదాం. సో ఇవన్నీ ఇక్కడ ఖాళీ చేసేద్దాం. చూడండి మిషన్ సెట్టింగ్ అయితే కనుక స్టడీ టేబుల్ మీద అరేంజ్ చేశాను. ఇప్పుడు ఒకసారి నేను అన్నీ సెట్ చేసి ఒకసారి చూపిస్తాను మీకు ఎలా పనిచేస్తుంది అనేసి.
ఈ మిషన్ వచ్చేసి మనకి కరెంట్ మీద నడిచిద్ది అనమాట. నార్మల్గా అయితే కనుక మనం డైరెక్ట్గా కుట్టేస్తాం కదా, కానీ దీనికైతే కంపల్సరీగా పవర్ కావాలి. సో పవర్ అయితే కనుక వైర్ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఈ వైర్ వచ్చేసి మనకి పెడలింగ్ అనమాట. మనం కాలుతో తొక్కుతాం కదా, మన నార్మల్ కుట్టు మిషన్ లాగా ఎక్కువ కష్టపడిన అవసరం లేదనమాట. అది ముందుకి వెనక్కి మనం కాలుతో తొక్కుతూ ఉంటాం కదా, సో అలా కాకుండా జస్ట్ అలా లైట్గా మనం ఆ బటన్ ప్రెస్ చేస్తే చాలు, మనకి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆన్ ఆఫ్ బటన్ అనమాట. అండ్ స్పీడ్ కూడా హై స్పీడ్, లో స్పీడ్ ఇక్కడ ఉందనమాట. అండ్ ఇవి వచ్చేసి చూపించాను కదా అంతకుముందు, డిఫరెంట్ లైన్స్ స్టిచ్చింగ్ అనమాట. సో జస్ట్ అలా మనం వీల్ సెట్ చేసుకుంటే మనకి సేమ్ ఆ నెంబర్ ఉన్న స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట క్లాత్ మీద. సో మనం పెడల్ యూస్ చేయాలనుకుంటే అది వచ్చేసి మనకి రివర్స్ కుట్టు పెడల్ యూస్ చేయాలంటే డైరెక్ట్ గా మనం ఇలా నొక్కితే వచ్చేస్తుంది. అది యూ బటన్ లో యూ షేప్ లో ఉన్నది అలా కిందకి ప్రెస్ చేస్తే మనకి రివర్స్ కుట్ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ నేనైతే కనుక కాలుతో తొక్కకుండా అది పైన పెట్టేశాను, చేతితో ట్రై చేద్దామనేసి. అలా మనం ప్రెస్ చేస్తూ ఉండాలి, అప్పుడే మనకి కుట్టు పడుతుంది అనమాట. మనం అలా ప్రెస్ చేయడం ఆపేసామంటే కనుక మనకి మిషన్ కుట్టు ఆగిపోతుంది. సో చూడండి, నేను వాళ్ళకు క్లాత్ ఇచ్చారు, దాని మీద ట్రై చేశాను. సో ఇప్పుడు మనం కుట్టు కూడా చాలా దగ్గర కంటే చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు జిగ్ జాగ్ ట్రై చేస్తాను, అది మనకి కరెక్ట్గా అలా వస్తుందా లేదో చూద్దాము. ఇప్పుడు జిగ్ జాగ్ది షేప్ సెట్ చేసుకుందాం. అంటే మనం నెంబర్ సెట్ చేసుకోవాలి కదా, ఆ నెంబర్ సెట్ చేసుకుని మనం ఇలా జస్ట్ నార్మల్ ప్రాసెస్ చేస్తే మనకి సేమ్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మిషన్ కుట్టే వాళ్ళకైతే చాలా అలవాటు, రోజు చేస్తూ ఉంటారు. కానీ మాలాగా కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే మాత్రం కొంచెం కొత్తగా అండ్ చాలా ఫన్నీగా, చాలా హ్యాపీగా ఉంది నాకైతే కనుక. చూడండి, మనకి కుట్టు కూడా చాలా క్లియర్గా వచ్చింది కదా జిగ్ జాగ్ది. సో కుట్టు చూసి చాలా సంతోషపడిపోతున్నాను నేనైతే కనుక. మిషన్ చూసి సంతోషపడిపోతున్నాను, అంటే ఎప్పటి నుంచో కోరిక కదా. సో మంచిగా వచ్చేసరికి బాగా హ్యాపీగా ఉంది. ఏదన్నా మేక్ చేయాలనిపిస్తుంది. సో నేను ఏదన్నా ఆలోచించి ఏదన్నా కొడతాను, ఒకసారి చూద్దాం. చూడండి, నా దగ్గర అయితే కనుక ఈ క్లాత్ ఎప్పటి నుంచో ఉంది. అంటే బేబీకి నెట్ క్లాత్ కదా, ఏదైనా ఫ్రాక్ లాగా ఏదైనా చేద్దామని తీసుకున్నాను. అంటే మీటర్ చూసి తీసుకున్నాను, కానీ విడ్త్ చూడలేదనమాట, చాలా చిన్నగా ఉందనమాట. సో ఇంకా దాన్ని అలా ఉంచేసాను, దాంతో ఏం చేయలేక. ఇప్పుడు దీన్ని ఉపయోగించి ఏదైనా ట్రై చేద్దామని తీసాను. అండ్ సీజర్స్ కూడా నేను ఈ విధంగా మిషన్ క్లాత్ కట్ చేయడానికే తీసుకున్నాను, కానీ సీజర్స్ తీసుకున్న ఇన్ని రోజులకి మిషన్ అయితే నా దగ్గరికి వచ్చింది. సో ఇంకా నేను దీంతో ఒక హెయిర్ బ్యాండ్ చేద్దామనేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట. చూడండి, ఇలా కొంచెం లాంగ్గా కట్ చేసి ఫస్ట్ ఎడ్జెస్ అయితే కనుక క్లోజ్ చేసేసాను. సో నార్మల్ కుట్టు ఉంటుంది కదా, అది పెట్టాను, జిగ్ జాగ్ కాకుండా. దట్టు ఇది నెట్ కదా, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెట్ మీద కొంచెం స్టిచ్చింగ్ అనేది సరిగా రాదు కదా, సో అందులోనూ మనం బిగినర్స్ కాబట్టి సో నార్మల్ కుట్టు పెట్టేశాను నేనైతే కనుక ఈ నెట్ కోసం. మనకి నెట్ అంత త్వరగా మూవ్ అవ్వదు, క్లాత్ వచ్చేసి మనకి వేరే క్లాత్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది, కానీ కుట్టు ఇది చాలా నిదానంగా వెళ్తుందనమాట. మొత్తానికి అయితే ఒక చివరి మొత్తం కుట్టేశాను. చూడండి, ఇందాక చెప్పాను కదా, ఇలా యూ లాగా ప్రెస్ చేసి, సో నేను పెడల్ చేస్తా, అది యూ ప్రెస్ చేయాలన్నమాట, అప్పుడే మనకి కుట్టు బాగా వస్తుంది. నేను పెడలింగ్ది పైన పెట్టాను కదా, సో 2 చేతులతో అది పట్టుకోవడానికి కాస్త ఇబ్బంది అయింది. సో కాలుతో నొక్కేసుకుని అది మనం ప్రెస్ చేస్తే మనకి రివర్స్ కుట్టు అనేది వచ్చేస్తుంది చాలా ఈజీగా. అలాగే కొంచెం వచ్చేసి ఎలాస్టిక్ కూడా కట్ చేశాను లోపల పెట్టడానికి. సో ఇది చివర కొడదామనేసి ఇది ట్రై చేశాను. చాలా చిన్నది కదా, నాకు అంతగా రాలేదు. సో అందుకే నార్మల్గా తర్వాత సూత్తో కుట్టేసాను అనమాట ఈ అంచు వచ్చేసి. అండ్ ఈ లోపల పెట్టేసి మళ్ళీ చివర మొత్తాన్ని మళ్ళీ ఇంకో కుట్టేసేసాను దీన్ని. మనకి ఈ మిషన్కి లైట్ కూడా ఉందన్నమాట. సో అన్ని మిషన్లకి ఉంటుంది అనుకోండి, లైట్ ఉంది. అలాగే మనం థ్రెడ్ కట్ చేసుకోవడానికి కూడా చిన్నగా మనకి కట్ సిజర్స్ ఉంటుంది కదా, అది కూడా ఇచ్చాడనమాట మనకి ఆ లైట్ ఏరియాలో. సో మిషన్ అయితే కనుక చాలా చాలా నచ్చేసింది నాకు. ఎక్కువగా బయట వాళ్ళకి కుట్టే పని లేకపోయినా జస్ట్ మనం అలా ఇంట్లో వాడుకోవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి ఏదన్నా మిషన్ తీసుకుంటే కనుక. ఎందుకంటే మనకి కొంచెం సైజు అడ్జస్ట్ చేసుకోవడానికి, లేదంటే ఏదన్నా చిన్నగా చిరిగిపోయినా అలా కుట్టుకోవడానికి, ఇలా చిన్న చిన్నగా ఏమైనా తయారు చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ అనమాట. సో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే కనుక ఒక చిన్న మిషన్ ఉండాల్సిందే. చూడండి, హెయిర్ బ్యాండ్ అయితే కనుక తయారు చేసాను, బాగుందా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను వైర్స్ కోసం తీసుకున్నాను అని చెప్పాను కదా, సో ఇది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఎలాగో ఒక చిన్న ముక్క ఇలా కట్ చేసుకుని మనకి చార్జర్స్ ఉంటాయి కదా, ఇలా మనం క్లోజ్ చేసుకుని జస్ట్ ఇలా మనం రోల్ చేస్తే ఏంటంటే ఇలా మనకి స్టిక్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా వెంటనే తీయేసుకోవచ్చు. అవన్నీ వైర్లు ఎక్కువ కలిపేస్తే అన్నీ చిక్కుపడిపోకుండా. సో ఈ విధంగా మనం సెట్ లాగా పెట్టేసుకుంటే మనకి చాలా తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది తీసుకున్నాను కదా బూజు దులపడానికి, సో ఇది కూడా ఒకసారి ట్రై చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే కనుక గోడల కోసం లైన్స్ అవ్వపడకుండా జస్ట్ ఇలా మెత్తగా ఉంది కదా, ఇదైతే చాలా బాగుంది, సాఫ్ట్
సాఫ్ట్గా. సో ఇది దీంతో వాల్స్ అయితే కనుక క్లీన్ చేశాను. చూడండి బూజు ఎలా పట్టేసిందో కనిపించినట్టుగా గోడ మొత్తాన్ని క్లీన్ చేయాలి కాబట్టి మనం ఇంట్లో సరైనది ఏమి లేక ఇది తీసుకున్నాను. ఇది చాలా సాఫ్ట్గా ఉండేసరికి మనకి చక్కగా ఎక్కడ గోడ పెయింటింగ్ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మొత్తానికి గోడనైతే కనుక క్లీన్ చేశాను. అండ్ దట్టు ముఖ్యంగా ఏంటంటే కనుక నాకు ఈ లైట్స్ క్లీన్ చేయడానికి సరైనది అందడానికి ఏం లేదనమాట. సో అందుకనే అన్నిటికి ఉపయోగపడుతుంది అనేసి ఇలా అన్ని రకాలుగా ఉన్నది తీసుకున్నాను. సో ఇది చిన్నగా హోల్స్లోకి వెళ్ళి క్లీన్ చేయడం చాలా ఇబ్బంది. ఇలాంటి లైట్స్ అయితే కనుక చూడండి ఎంత డిఫికల్ట్గా ఉందో. ప్రతి ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు చూడండి. డస్ట్ దులిపేది నేనైతే మా అబ్బాయి సెక్యూరిటీ చూడండి. నెత్తి మీద పడకూడదంట, కంట్లో పడకూడదంట, ఫేస్ మీద పడకూడదంట. బాబా చేసేది ఒకరైతే ప్రొటెక్షన్ ఇంకొకరికి. తర్వాత ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను. ఫ్యాన్ చేయడానికి ఫస్ట్ ఇది యూజ్ అవుతుందేమోనని ఇది పెట్టాను. అండ్ ఇది ఉపయోగపడింది కానీ నాకు అంత కంఫర్ట్గా లేదనమాట. సో అందుకే పైన క్లీన్ చేయడానికి వేరేది పెట్టాను. సో అది మనకి ఫ్లాట్గా ఉంది చూసారా, సో అది పెట్టాను పైన అది క్లీన్ చేయడానికి. సో ఇది కూడా అలా వచ్చింది కానీ అంతగా సరిపడినట్టు అనిపించలేదు. ఇది ముఖ్యంగా సోఫాల కింద అలా క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది, మనం బ్రష్ పెట్టలేం కదా. నెక్స్ట్ ఇది పెట్టాను. ఇదైతే కాస్త మనకి బెండ్ అవుతుందనమాట. చక్కగా అలా కొంచెం బెండ్ చేస్తే ఫ్యాన్కి పట్టేలాగా బెండ్ చేశాను. సో ఇది చక్కగా పైన ఫ్యాన్ రెక్క మొత్తానికి పట్టుకొని పైన ఉన్న డస్ట్ అంతా కనుక కిందకి లాగేసేసింది. సో మొత్తం ఇల్లంతా మొత్తం నా ఫేస్ అంతా డస్ట్ అయిపోయిందనమాట. చూడండి మనకి ఫ్యాన్ నుంచి ఎంత దుమ్ము అయితే వచ్చిందో. సో చాలా రోజులు అయింది దులిపేసి. సో అందువల్ల ఫ్యాన్ మొత్తానికి బాగా పట్టేసింది దుమ్ము. సో బెడ్ అయితే కనుక మొత్తం క్లీన్ చేసాను. అండ్ ఫ్లోర్ కూడా చూడండి దుమ్ము అంతే, మొత్తం బూజే, దుమ్మేం లేదు. సో ఇది మనం ఊడిస్తే పోదు కాబట్టి వ్యాక్యూమ్ పెట్టేసాను అనమాట. సో ఎక్కడ లేని దుమ్మంతా కదా వ్యాక్యూమ్లోకి లోపలికి వెళ్ళిపోతుంది అనేసి. సో ఈ విధంగా మనకి ఈ బూజు దుమ్ము అలా దులుపుకున్నప్పుడు వ్యాక్యూమ్ అయితే మనకి బెస్ట్ అనమాట క్లీనింగ్కి. ఎక్కడ లేని దుమ్మంతా కూడా లోపలికి లాగేస్తుంది. అదే మనం బ్రష్ చేస్తే కనుక మళ్ళీ వేరే ప్లేస్లోంచి అలా మారుతూ ఉంటుంది కానీ. సో వ్యాక్యూమ్ అయితే కనుక బెస్ట్ చాయిస్ అనమాట. అండ్ ఈ కార్పెట్ కూడా మొత్తం బూజు పడిపోయింది. సో వ్యాక్యూమ్ అయితే కనుక ఈ కార్పెట్ని కూడా మంచిగా క్లీన్ చేసేస్తుంది. సో నాకు బెస్ట్ అనమాట వ్యాక్యూమ్ క్లీనరు. ఇలా బూజు ఎక్కువగా ఉన్నప్పుడు, దుమ్ము ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ వ్యాక్యూమ్ వేసేస్తాను. సో బ్రషింగ్ అన్నా కూడా. అండ్ ఫైనల్గా రూమ్ అంతా కూడా మంచిగా క్లీన్ చేసేసాను. చూడండి మంచిగా రెడీ అయ్యి అన్బాక్సింగ్ వీడియో తీస్తే చివరికి వ్యాక్యూమ్తో ఎండ్ చేయాల్సి వచ్చింది నేనైతే కనుక. ఎందుకంటే ఒకసారి పని మొదలు పెడితే మధ్యలో ఆపుద్ది కాదు కదా. సో ఆడవాళ్ళకు ఉన్న ప్రాబ్లమే ఇది. మొత్తానికైతే రూమ్ అంతా బూజు దులిపేసి మంచిగా క్లీన్ చేసేసాను. ఎంత నీట్గా ఉందో చూసారు కదా. మన అన్బాక్సింగ్ వీడియో కాస్త క్లీనింగ్ వీడియో అయిపోయింది. ఒకసారి ట్రై చేద్దామా అని మొదలు పెట్టేశాను. ఇంకా రూమ్ అంతా దుమ్ము అయ్యేసరికి మొత్తం క్లీన్ చేశాను అనమాట. సో ఫ్యాను గోడలు మొత్తం క్లీన్ చేసి కింద మొత్తం వ్యాక్యూమ్ క్లీన్ చేసేసరికి 1 hour అయితే పట్టింది నాకు. సో అన్బాక్సింగ్ అని ఫ్రెష్గా స్టార్ట్ చేసి ఇప్పుడు దుమ్ము అయ్యామన్నమాట. సో ఇట్లా ఉంటుంది దుమ్ముతో పని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.